మరి సోషల్ మీడియాలో ఎవరు ప్రశ్నించినా మాట్లాడినా రౌడీ షీట్ పెడతానని చెప్పి బెదిరిస్తూ ఉండు. పెట్టుకో, బరబ్బర్ పెట్టుకో, మేము బరబ్బర్ నిలదీస్తాం, మాట్లాడతాం. నీ అహంకారాన్ని, నీ అహంకారపూరితమైన నిర్ణయాలకు, నీ దోపిడీ నిర్ణయాలకు మేము వ్యతిరేకంగా మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. బాజాప్తా అసెంబ్లీలోనే మాట్లాడినాను. ఈరోజు యూట్యూబ్లో, యూట్యూబ్లో అని గత ప్రభుత్వం మీద నోరు దేశ ధైర్యం లేని డిజిటల్ మీడియాలు పండుకున్నప్పుడు ఆ రోజు కొట్లాడింది, పోట్లాడింది యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా. ఈరోజు నువ్వు అధికారంలో కూర్చున్నావు, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నావు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఆ మీడియా వల్లనే ఈరోజు నువ్వు కుర్చెక్కి కూర్చున్నావు. ఈరోజు 89 క్రిమినల్ కేసులున్న నీవు ఈరోజు ప్రశ్నించినా, నీ గురించి మాట్లాడినా రౌడీ షీట్లు చేస్తా, హిస్టరీలు తెరుస్తా అని చెప్పి బెదిరిస్తావు. రేపు పొద్దుగాల బరాబర్ నేను 10 గంటలకు వస్తా, నీ పైన ఉన్న క్రిమినల్ కేసులు నీ కమాండ్ కంట్రోల్ రూమ్ నిలబడి చదువుతా. నువ్వు ఏం పిక్కో, ఏం కేసులు పెట్టుకో, రౌడీ షీట్ పెట్టుకో. బాజాప్తా మేము నిలబడ్డాం, ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా. నీ మీద ఉన్న కేసులు మొత్తం మాట్లాడతా, ఇంక్లూడింగ్ ఓటుకు నోటు కేసులా నువ్వు రెడ్ హ్యాండ్ పైసలు ఇచ్చినప్పుడు దొరికిన నీ కట్టల ఫోటోలు, వీడియోలు కూడా ప్రదర్శన పెడతా. కమాండ్ కంట్రోల్ ముందు, సివి ఆనంద్ ముందు, ఏ ఆరో ఫ్లోర్ నువ్వు కూర్చుంటావు కదా, అలా నువ్వు సెక్రటరీగా కూర్చుంటలేవని మాకు తెలుసు. నువ్వు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆరో ఫ్లోర్లో కూర్చొని నీ దందాలు, నీ సెటిల్మెంట్ ఆడ చేస్తున్నావు. ఖచ్చితంగా అక్కడికి వస్తా, మాట్లాడతా. ఈరోజు ప్రభుత్వం నుండి ఒక జీవో తీస్తారు, బాజాప్తా తీసి ఏమని తీస్తారంటే, సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇది జీవో వచ్చిన స్టేట్మెంట్, పత్రికలో వచ్చిన స్టేట్మెంట్ నేను వినిపిస్తా. ఇదిగో సర్కార్ గురించి సోషల్ మీడియాలో పోస్టులపై సర్కార్ రౌడీ షీట్ అంట. రౌడీ షీట్ ఇది ఆ మెమో నంబర్ ఏమని పెట్టింది మెమో ఒకసారి వినిపిద్దాం. నీ గత పోయినోడు కూడా భయపెట్టించింది ఇట్నే, అర్థమైందా? సబ్జెక్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ ఏంటంటే సస్పెక్ట్ హిస్టరీ షీట్స్ ఆన్ ఆల్ హ్యాబిచువల్ అండ్ addicted offenders, accused persons who are involved in social media offenses and financial frauds, and ensure close surveillance over their activities curb. ఇది వాళ్ళపైన నువ్వు కేసులు పెట్టుకో, కానీ సోషల్ మీడియా ఈరోజు ప్రశ్నించేటోళ్ళ మీద కూడా కేసులు పెడతారంట, చూసినావా? ఇది మాత్రం 100% ఊరికిన